హలో అండి అందరికీ. మీలో ఎంతమందికి రేగిపళ్ళు అంటే ఇష్టం? రేగిపళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. పల్లెటూరులో అయితే ఫ్రీగా దొరుకుతాయి, సిటీల్లో మాత్రం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఎలా అయితే ఏంటండి, రేగిపళ్ళ టేస్ట్ మాత్రం ఒకలాగే ఉంటుంది కదా. చాలామంది ఈ రేగిపళ్ళ టేస్ట్ మిస్ అవ్వకూడదని చెప్పేసి రేగి వడియాలు అయితే పెట్టుకొని సంవత్సరం అంతా నిల్వ ఉంచుకొని ఆ టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారు. పల్లెటూరులో అయితే చెప్పనక్కర్లేదండి, ఎన్ని రేగిపళ్ళన్నా దొరుకుతాయి. మాకు ఈ సీజన్లో చాలా రేగిపళ్ళు వచ్చాయన్నమాట. ముందు వచ్చిన రేగిపళ్ళన్నీ తినేసాము. ఇక ఈ సీజన్కి ఇవి లాస్ట్ అని చెప్పేసి రేగి వడియాలు పెట్టుకుందామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము. అయితే మాకు ఈ రేగిపళ్ళల్లో చాలా వరకు పుచ్చులే అనిపించాయి, అంటే మొత్తం పురుగులు అవి ఉన్నట్టు అనిపించాయి. అందుకనే చాలా జాగ్రత్తగా ఒక 5-6 సార్లు వాటర్లో నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం సేపు ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టేసామండి. ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన తర్వాత వాటిని ఇలా స్క్వీజ్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాము. అన్నీ మంచిగానే ఉన్నాయండి, కొన్ని మాత్రమే పాడైపోయాయి. మిగతా అన్నీ ఇలా క్లీన్గా అయితే స్క్వీజ్ చేసుకొని పెట్టేసుకున్నాము. దీనికోసం ఏంటంటే ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 6 ఎండుమిర్చి, అలాగే కొంచెం చింతపండు, కొంచెం బెల్లం, కొంచెం సాల్ట్ అయితే తీసుకున్నాము. వీటిని చాలామంది మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చగా అయితే దంచుకుంటారు. కాకపోతే మేము ఈ ప్రిపరేషన్ అంతా కూడా రోట్లోనే చేసాము. ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది కదండి, రోట్లో చేసిన టేస్ట్. సో అందుకని రోట్లో అయితే ఈ ప్రిపరేషన్ అయితే మొత్తం చేసామన్నమాట. ముందుగా అయితే రేగిపళ్ళని స్క్వీజ్ చేసుకున్న వాటిని మెత్తగా దంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనమాట. కొంచెం గింజలు తగులుతూ ఉండాలండి, అలా ఉండేటట్లు మీరైతే రోట్లో అయితే మెదుపుకోండి. దాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే రోట్లో మనం తీసుకున్న ఎండుమిర్చి, కొంచెం ఉప్పు, జీలకర్ర, అలాగే చింతపండు, బెల్లం కూడా వేసేసి వాటిని కూడా మెత్తగా నూరుకోవాలి. అవి మొత్తం దంపేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దంచుకొని పెట్టుకున్న ఈ రేగిపళ్ళని కూడా ఒకసారి వేసేసి కచ్చాపచ్చగా దంచేసుకొని ఇలా రేగి వడియాలా పెట్టేసుకొని ఎండను బట్టి ఒక 2 to 3 డేస్ అయితే ఎండలో ఆరబెట్టుకోవాలి. చూడండి ఎంత మంచిగా రేగి వడియాలు తయారయ్యాయో. బాగున్నాయో, మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.